నమస్తే. బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. బీసీ జేఏసీ కూడా ఏర్పాటైంది. నిన్న ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అన్నది ఇక్కడ క్వశ్చన్. రాష్ట్ర హైకోర్టులో స్టే ఇవ్వడం జరిగింది, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారట సుప్రీంకోర్టులో. అసలు ఇది చిత్తశుద్ధితో చేస్తున్నారా లేదు డ్రామానా? అపోజిషన్ పార్టీలు ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ ఇదంతా డ్రామా, వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు అని చెప్తున్నాయి. బీజేపీ వాళ్ళు అయితే మీరే హామీ ఇచ్చారు కదా, మీరే చేసుకోర్రి, మాకేం సంబంధం అని వాళ్ళు అంటున్నారు. మేధావులు వీళ్ళంతా రాజ్యాంగ చట్ట సవరణ తప్పితే దీనికి వేరే పరిష్కారం లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతున్నది, ఏం జరిగే అవకాశం ఉన్నది? ఎలక్షన్లు పెడతారా పెట్టరా, లేదు పాత రిజర్వేషన్స్తోనే వెళ్ళే అవకాశం ఏమైనా ఉన్నదా? ఒకసారి మాట్లాడదాం. దీని మీద ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. సో మీకు కొంత ఇంటర్నల్ డిస్కషన్ మీకు తెలిసి ఉంటుంది. ఒకటి మీరు అంచనా వేయగలుగుతారు ఒక సీనియర్ లీడర్గా, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడిగా. అసలు ఇది చిత్తశుద్ధితో రిజర్వేషన్లు పెంచాలి అన్న దాంట్లో భాగంగా చేస్తున్నది అన్న, లేకపోతే పెద్ద పొలిటికల్ డ్రామానా? గారు, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధితో ఉన్నది, సీరియస్గా ఉన్నది. చిత్తశుద్ధితో ఉండడమే కాదు, అమలు చేయడం పట్ల సీరియస్గా ఉన్నది. 2002లో సెప్టెంబర్ 5వ తారీఖు నాడు భారత్ జోడో యాత్రను మొదలుపెట్టిండు రాహుల్ గాంధీ నాయకత్వంలో. 118 మంది భారత్ యాత్రికులను కలిసి, దాంట్లో నేను కూడా ఉన్న భారత్ యాత్రిగా. ఈ భారత్ జోడో యాత్ర నడుస్తున్నటువంటి క్రమంలో కొన్ని లక్షల అప్లికేషన్స్ రాహుల్ గాంధీ గారికి వచ్చినాయి. చాలా రకాల ప్రజా సంఘాలు, కుల సంఘాలు, సామాజిక సంఘాలు, రకరకాల మేధావులు వీళ్ళందరూ కలిసి మాట్లాడి చర్చించిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఒక కంక్లూజన్కి వచ్చారు. ఈ దేశంలో కులం ఉంది, కుల అణచివేత ఉంది, కుల ప్రాతిపాదిక మీద రాజకీయ రంగం నడుస్తుంది. కుల అణచివేత వలన బీసీలు, ఎస్సీ, ఎస్టీలు నష్టపోతున్నారు, మహిళలు నష్టపోతున్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో కూడుకున్నటువంటి సమానత్వాన్ని మనం ఇంకా సాధించుకోలేకపోయాము. దీని పట్ల స్పెషల్గా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటట్టు ఒక నిర్ణయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత పార్టీని కన్విన్స్ చేసి, పార్టీ అంతర్గత వేదికల్లో చర్చించి, పార్టీ సామాజిక న్యాయ సిద్ధాంతం మీద ఒక విస్తృతమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి, అందులో నుంచి ముందు ఈ సమస్య ఏ స్థాయిలో ఉంది, ఏ వర్గాలకు ఎంత వస్తున్నది, ఎందుకు రావట్లేదు అనేటటువంటి స్టడీని ఆయన బేస్ చేసుకొని జనాభా లెక్కల్ని సేకరించాలి, అలా కుల బేస్డ్ జనాభా లెక్కల్ని సేకరించాలనేటటువంటి డిమాండ్ను ముందుకు తీసుకురావడం జరిగింది. మొన్న ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సెస్ మేము అధికారంలోకి వస్తామని చేస్తామనేటటువంటి మాటలు సెంట్రల్ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాం, అదేవిధంగా రాష్ట్రాల ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాం. అందులో భాగంగానే ఇక్కడ బీసీలకు జనాభా లెక్కలు తీసి బీసీల వాటా బీసీ అయిపోయింది. అయిపోలేదు, మీకు విషయం అర్థం కావట్లేదు. అంటే సీరియస్నెస్ ఎవరికి ఉంది, డ్రామాలు ఎవరు ఆడుతున్నారనే ప్రశ్న వేసిరు మాకు. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా లోతైనటువంటి ప్రశ్న, నిజాయితీతో కూడుకున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ప్రజలకు అర్థం కావాల్సినటువంటి ప్రశ్న. డ్రామా ఎవడు ఆడుతున్నాడు, ఇవాళ బీసీలకు సమానత్వం రాకుండా అడ్డుపడుతున్నటువంటి వాడేవాడు, బీసీల వాటా బీసీకి ఎందుకు దక్కట్లేదు అనేటటువంటి విషయం కూడా బీసీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బీసీలకి కాదు, ఇది బీసీల వాటా కాదు, ఇది సమాజంలో వెనకబడ్డటువంటి వర్గాన్ని సమానత్వాన్ని సాధించుకునే విధానం. ఇది బీసీల దయాదాక్షిణంతో ఇచ్చేటటువంటి విషయం కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు, భారత సమాజంలో 100 మంది ఉంటే 100 మందిలో 50% జనాభా ఈక్వల్గా లేరు. ఆ 50% జనాభాని ఈక్వల్గా తీసుకురావాల్సినటువంటి బాధ్యత 100% మంది మీద ఆధారం ఉంటుంది, 100% అందరి మీద బాధ్యత ఉంటుంది. ఇది బీసీలకు సంబంధించినటువంటి వాసా కోసం బీసీలు కాదు కొట్లాడాల్సింది, మొత్తం 100% కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సామాజిక మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తల్లి కడుపులో పుట్టినటువంటి వాళ్ళు ఒక్క తీరు ఎట్లయితే అభివృద్ధి చెందాలో, ఒక సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనుషులంతా సమానంగా అభివృద్ధి చెందేటటువంటి భారత రాజ్యాంగ లక్ష్యంలో భాగంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చూడనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు స్వార్థపరుడు, వాడు ఆధిపత్యాన్ని వహించాలనుకుంటుండు, వాడు దోపిడీ చేయాలనుకుంటుండు, వాడు మిగతా వర్గాలను దోచేసి తాను ఒక్కడే బతకాలనుకుంటున్నటువంటి లక్ష్యాన్ని కలిగినటువంటి వాడు అన్నట్టు. అందుకని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ రాజ్యాంగబద్ధంగా అమలు చేయడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. చాలా సిన్సియర్గా జనాభా లెక్కల్ని సేకరించాం. అంతకుముందు సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి 50% క్యాప్ ఏదైతే ఉందో ఏమనిచ్చాయి? ఇప్పుడు కృష్ణమూర్తి కేసులో 5 ధర్మాసనం బెంచ్ ఇచ్చినటువంటిది ఏంది? 50% దాటాలంటే జనాభా లెక్కలు ఉండాలని చెప్పింది. దానికి 3 రకాల పారామీటర్స్ చెప్పింది. జనాభా లెక్కలు ఉండడం, దానికి కమిషన్ వేయడం, కమిషన్
ట్రిపుల్ టెస్ట్ ట్రిపుల్ టెస్ట్ ఉన్నది. ఆ ట్రిపుల్ టెస్ట్కు సంబంధించినటువంటి అన్ని పారామీటర్ని వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసేది. అయినా దానికి ఇంకా అడ్డంకులు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నారు? అధికారంలో ఉన్న బీజేపీ చేస్తూ ఉంది. కాదండి, కోర్టు కదండి. మళ్ళీ అదే చెప్తున్నాను నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. కోర్టు దాకా ఎందుకు పోవాల్సి వచ్చింది? రగ్గు కోర్టుకు ఎందుకు పోవాలో నాకు అర్థం కాడుతా. జీవోని ఎందుకు జారీ చేయాలి? చట్టం చేసినాక ఎందుకు యాక్సెప్ట్ చేయడు గవర్నర్ యాక్సెప్ట్ చేయకుండా ఆపింది ఎవరు? ఇవాళ ఆర్డినెన్స్ యాక్సెప్ట్ చేయరు. చట్టం చేయకుండా మీరు జీవో ఎట్లా? మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ డాటా ఉన్న తర్వాత చట్టం చేయాల్సినటువంటి అవసరం లేదు, జీవో ఇవ్వచ్చు. అదే చెప్తా ఉన్నాను. అది రాష్ట్ర ప్రభుత్వం అధికారం. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అన్ని అధికారాలు బీసీల కోసం మేము సిన్సియర్గా వాడుతూ ఉన్నాం. బీసీలను వాటా ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాటా ఇవ్వనీయకుండా అడ్డుకునేటటువంటి శక్తులు ఏందో ఇప్పటికీ తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది, బీసీ సమాజానికి అర్థమైపోయింది. బీసీలకు వాటా రాకుండా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు, రాజకీయ పార్టీలు ఎవరు, వాళ్ళు ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్యపు భావాజాలపు కలిగినటువంటి వ్యక్తులు బీసీలకు వాటా రానియకుండా, బీసీల వాటా దోచుకుంటున్నటువంటి వాళ్ళే బీసీ వాటా రానియకుండా ఆపుతున్నటువంటి కోర్టు చాలా క్వశ్చన్స్ రేజ్ చేసిందండి. మీరు గవర్నర్ పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా, సంతకం లేకుండా మీరు ఎట్లా జీవో ఇచ్చారు? ఫస్ట్ థింగ్. ఒకవేళ మీరు దాని మీద ఏమన్నా ఆలోచన చేసి కొంచెం ముందుగా ఆ చట్టం సవరణ చేసి కొంత గ్యాప్ ఇచ్చి ఉంటే ఆ 3 నెలల సమయం అయిపోయేది. పోనీ అట్లా చూసుకున్నా ఒకవేళ 3 నెలలకు మించి గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అది ఆల్మోస్ట్ చట్టం కావాలని, దాని తర్వాత కూడా మీరు నోటిఫై చేయలేదు కదా. రగ్గారు 2-3 అంశాలు ఉన్నాయి. బీసీలకు ఇవ్వడం ఎట్లా, బీసీల వాటాను వాళ్ళకి చేరవేయడం ఎట్లా అని మేము ఆలోచిస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్ రానియకుండా ఆపడం ఎట్లా, బీసీల వాటా బీసీలకు దక్కకుండా చేయడానికి ఏమేమి స్పీడ్ బ్రేకర్లు క్రియేట్ చేయగలం అనేటటువంటిది బీసీలకు శత్రువులుగా ఉన్నటువంటి ఆలోచిస్తున్నారు. ఎవరు? అటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసు వేయించింది బీఆర్ఎస్ పార్టీ. ఆ కేసు వేయించడంతో పార్టీ వాళ్ళు రానియకుండా గవర్నర్ దగ్గర చట్టం కాకుండా దాన్ని రాష్ట్రపతి దాకా పంపించి ఆర్డినెన్స్ ఆపించింది బీజేపీ పార్టీ. అమిత్ షా గారు స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు పంచాయతీరాజ్ చట్టాన్ని చేసినటువంటి, లోకల్ బాడీ చట్టాన్ని చేసినటువంటి మార్పును యాక్సెప్ట్ చేయకుండా బిల్లు దగ్గర పెట్టుకొని ఉన్నటువంటిది వాళ్ళు. ఇవాళ దాన్ని రెచ్చగొట్టి కోర్టులో ఇగో ఈ జీవోను అడ్డం పెట్టవచ్చు అని చెప్పి, ఆల్రెడీ చట్టం కాలేదు కాబట్టి చట్టానికి అడ్డుకోవచ్చు అని చెప్పి ఆపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. రఘు గారు మళ్ళీ అదే అంటున్నాను, తల్లి గర్భం నుంచి బిడ్డ జనరేట్ అయ్యేటటువంటి క్రమంలో నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేస్తారు. నార్మల్ డెలివరీ కాకుంటే ఆపరేషన్ చేస్తారు, సిజరీన్ చేస్తారు, రకరకాల ప్రక్రియలు ఉంటాయి. ఈ రకరకాల ప్రక్రియలు అన్నీ చేసి మేము డెలివరీ చేసి తల్లిని బిడ్డను సేఫ్ ఉంచాలనేటటువంటి ప్రయత్నం మాది. కానీ ఆ బిడ్డ తల్లి ఇద్దరు చచ్చిపోతే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకొకరు. మీరు వాళ్ళని క్వశ్చన్ చేయట్లేదు. ఎవరైతే బీసీల కోసం సిన్సియర్గా కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మేము ఆహ్వానిస్తున్నాం దాన్ని. ఎందుకంటే రిజర్వేషన్స్ ఇస్తున్నామని చెప్తున్న దాంట్లో భాగంగానే మీరు కేసు వేయించింది కూడా మీ వాళ్ళే అని వాళ్ళు అంటున్నారు కదా. అంటే అదే అంటారు వాళ్ళు. నేను అదే అంటున్నాను, గవర్నర్ గారు ఎందుకు ఆమోదించట్లేదు, గవర్నర్ గారు రాష్ట్రపతికి ఆర్డినెన్స్ ఎందుకు పంపించిండు, పంపించడం వెనకాల బీజేపీ పార్టీ హస్తం ఉందా లేదా, అమిత్ షా గారు బీజేపీ ఎంపీల సమావేశం పెట్టి మేము ఈ బిల్లును ఆమోదించమని చెప్పిండా లేదా, ఆ తర్వాత రామచంద్రరావు గారు ప్రకటించిరా లేదా, బీజేపీ ఎంపీలంతా మాట్లాడుతున్నారా లేదా. ఇవాళ బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీసీ ముఖ్యమంత్రి పేరు మీద ఓట్లు దొబ్బి అధికారంలోకి వస్తున్న మోడీ గారు కాదా, అమిత్ షా గారు కాదా? గుండెల మీద చేసుకొని బీసీ నాయకులందరినీ బీజేపీలో ఉండాలని చెప్పమని చెప్పండి. నేను అందుకనే చెప్పండి, లెట్ మీ కంప్లీట్. మేము మా రాష్ట్ర అధికార పరిధిలో రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉంటాయి, కేంద్రానికి కొన్ని అధికారాలు ఉంటాయి. రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి అన్ని అధికారాలని వాడుకొని బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కోసం ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. రాష్ట్రాన్ని అధికారాల్లో పరిధి దాటి ఆపే ప్రయత్నం అధికారం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. అది ఆపే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో రేపు మేము అధికారంలోకి వస్తాం, భారతదేశం అంతా బీసీ రిజర్వేషన్ అమలు చేస్తాం. ఇప్పుడు ఇక్కడున్న బీసీ మేధావులు ఇప్పుడు ఈశ్వరయ్య లాంటి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని జీవోలు ఇచ్చినా ఏ రకంగా చేసినా ఇక్కడ ఇది సాధ్యం కాదు. మంచో చెడో మంచి పని చేసింది కాంగ్రెస్. స్టార్టింగ్లో 2 బిల్లులు తెచ్చారు, గవర్నర్కి పంపారు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. దాని మీద పోరాటం చేయాల్సింది వదిలేసి ఈ జీవోలని పోరాటం అంటే ఢిల్లీకి వెళ్ళి పోరాటం చేయాలా, వాళ్ళ మీద ఆప్షన్ లేదంటున్నారు కదా. ఆ మేధావులను ఇక్కడ కూర్చోబెట్టండి, వాళ్ళ దగ్గర రూట్ తీసుకురండి, ఏం చేస్తే బీసీలకు రిజర్వేషన్ అమలు అవుతాయో ఆ పద్ధతిలో మేము చేయడానికి సిద్ధంగా. వాళ్ళు అదే చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే నంబర్ 1 ఇట్లా చేయండి, నంబర్ 2 ఇట్లా చేద్దాం, నంబర్ 3 ఇట్లా చేద్దాం, నంబర్ 4 ఇట్లా చేద్దాం అని చెప్పి
ఒక షీట్ కాల్ తీసుకురండి, ఇట్లా చేస్తే బీసీ రిజర్వేషన్లు అమలు అవుతాయంటే అట్లా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన బీసీ మేధావులు చెప్పినా, బీసీ జర్నలిస్టులు చెప్పినా, బీసీ నాయకులు చెప్పినా, బీజేపీలో ఉన్న బీసీ నాయకులు చెప్పినా ఇన్ననికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము చాలా సిన్సియర్గా ఉన్నాం. బీసీలకు వాటా రావాలనే దాంట్లో మేము సిన్సియర్గా ఉన్నాం. ఏం చేస్తే బీసీ రిజర్వేషన్ ఇస్తారో, బీజేపీ ఆమోదిస్తుందో అది చేయడానికి కూడా మేము సిన్సియర్గా ఉన్నాం. మీరు చెప్పండి 1, 2, 3 అని. మేము ఇప్పటిదాకా జనాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. నేను క్లియర్ గా చెప్తున్నా. మీరు చేసిన పనిని కోర్టే అడ్డుకున్నది కదా. అదే కోర్టే స్టే ఇచ్చింది కదా. ఈడబ్ల్యూఎస్ కి ఇస్తే కోర్టు అడ్డుకోదు. ఈడబ్ల్యూఎస్ ఎవడు అడిగింది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పాయింట్ నేను అడుగుతా ఉన్నాను. ఏమంటున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్పుడు? ఈ మాధవరెడ్డి లాంటి వాళ్ళే కదా ఆ రోజు అడిగిందంతా. మేమందరం సపోర్ట్ చేసినాం కదా. కానీ బీసీల కాడికి వచ్చిన కోట్లకి ఎందుకు పోతుర్రు? ప్రొవోకేటెడ్ కేసులు కావా ఇవి? బీఆర్ఎస్ లాంటి దొంగ పార్టీలు ఇచ్చిన కేసులు కావా? దాన్ని ఆపుతున్నటువంటిది బీజేపీ కాదా? దీని వెనకాలన్నది. అందుకనే చెప్తా ఉన్నాను, ఈడబ్ల్యూఎస్కి ఇచ్చేటప్పుడు 5% ఉన్నటువంటి అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్స్ ఇస్తే సమర్థించవచ్చు. ఒక్క బీసీ, ఒక్క ఎస్సీ, ఎస్టీ అడ్డుకోడు. ఎందుకంటే అది ఎవరి పేదోని వాటా పేదోని పోవాలని కోరుకున్నారు. కానీ బీసీలకు ఇచ్చేటర్లకు మాత్రం అగ్రకులాల్లో ఉన్నటువంటి మేధావులంతా ఒక్కటై, అగ్రకులాల్లో ఉన్నటువంటి స్వార్థపరులంతా ఒక్కటై బీసీలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి ఇక ఇచ్చినోనికి ఇంకో 4 రాళ్ళు ఎట్లేద్దామని మళ్ళాంటి బీసీ నాయకులు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవైపు కష్టపడి కోర్టుకు సంబంధించినటువంటి డాటాను సేకరించి ముందుకు పోయి అన్ని అడ్డంకులు అధిగమించే ప్రయత్నం చేస్తున్న మీద ఇంకో 4 రాళ్ళు ఎట్లేద్దాం. ఇప్పుడు ఆప్షన్స్ మీ ముందు ఆప్షన్స్ ఏముంది? మా దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ కోర్టు 4 వారాలు స్టే ఇచ్చింది. ఇవ్వడంతో కాదు, డాటాను సబ్మిట్ చేయమంది, అఫిడేట్ సబ్మిట్ చేయమంది. నేను కూడా ఇంప్లీడ్ అయినా. నేను ఆ రోజు కూడా చెప్పిన, నేను కూడా అఫిడేట్ సబ్మిట్ చేస్తా ఉన్నాను విత్ డాటాతో సహా. కోర్టు ఏదైతే అడ్డం పెట్టిందో అడ్డంకులన్నీ అధిగమించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నేను నిజంగానే బీజేపీ నాయకులకు మా మీద ఆరోపణ చేస్తున్న వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ ఇంటి ముంగడ పోయి కలవండి, ధర్నా చేయండి, ఆ మార్చి చేసినటువంటి చట్టాన్ని పాస్ చేసుకొని తీసుకురండి. కానీ అట్లా చెయ్యరు. ఎందుకంటే బీసీ ఓట్లు మాత్రమే కావాలి, బీసీలకు వాటా వద్దు, బీసీలకు సమానత్వం వద్దు, బీసీలు బానిసల లెక్కనే ఉండాలి. వాళ్ళు బీసీలో వాళ్ళకు బట్టలు ఉతికేటోళ్ళు కావాలి, వాళ్ళకు కటింగ్ చేసేటోడు కావాలి, వాళ్ళకు బట్టలు కుట్టించేటోడు కావాలి, వాళ్ళను అన్ని క్లీన్ గుచ్చేటోళ్ళు బీసీలు కావాలి. కానీ బీసీలకు మాత్రం కుర్చీ వద్దు, రాజకీయాలు వద్దు, సమానత్వం వద్దు, ఉద్యోగాలు వద్దు, వాళ్ళ పిల్లలు కలెక్టర్లు కావద్దు. ఇవన్నీ కూడా అడ్డుకునే ఆలోచన మీ పార్టీలో ఉన్న పెద్ద నాయకులకు కూడా ఉంది. ఏ పార్టీలో ఉన్నోడికైనా నేను మళ్ళీ చెప్తున్నా, భారత సామాజిక వ్యవస్థ ఆధిపత్యపు భావజాలపు సామాజిక వ్యవస్థగా కొనసాగుతుంది. దీన్ని రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ ప్లేస్లో భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కూడా 70-80%, నేను మళ్ళీ చెప్తున్నా, శాతం కూడా 70-80% అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆధిపత్య భావజాలంతో ఉన్నారు. కింది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు బానిసత్వ భావజాలంతో ఉన్నారు. వారో రోగంతో బాధపడుతుంటే వీడో రోగంతో బాధపడుతుండు. వీళ్ళెవ్వరు కూడా రాజ్యాంగం ప్రకారం మనమంతా సమానం అనే భావజాలంతో లేరు. అది కదా బాధాకరమైనటువంటి విషయం. బానిసత్వాన్ని యాక్సెప్ట్ చేస్తుంది ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం. బానిసత్వంలో ఎంజాయ్ చేస్తున్నది, బానిసత్వంలో ఆనందంగా బతుకుతున్నారు వీళ్ళు. కానీ రాజ్యాంగం మాకు సమానత్వం ఇచ్చింది కదా, ఈ సమానత్వాన్ని మేము ఖచ్చితంగా సాధించుకోవాలి, దాని ప్రకారం మిగతా వర్గాలతో మేము తక్కువ కాదు అనేటువంటి భావన రావట్లేదు. అది తీసుకురావడం కోసం మనం అంత ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అదే కదా మళ్ళీ చెప్తా ఉన్నాను నేను. అందుకనే ఇవాళ బీసీలకు వాటా ఇవ్వాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కోర్టుకు అఫిడవిట్లు ఇస్తాం, వాస్తవాలు తెలియజేస్తాం. గతంలో 5 జడ్జీల బెంచ్ కాదు, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇంతకంటే భిన్నమైన తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏది ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన స్టే కంటే భిన్నమైన తీర్పు వస్తుందని అనుకుంటున్నారా మీరు? 90 రోజుల్లో ఆర్డినెన్స్ ఆమోదించేటటువంటి ప్రయత్నం చేయమని సుప్రీంకోర్టే చెప్పింది కదా. రాష్ట్రపతి ఇచ్చినటువంటి అధికారాలని, లేకుంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలని ఇవాళ గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలనేటటువంటి డైరెక్షన్ మరొకసారి ఇస్తుంది సుప్రీంకోర్టు. చూద్దాం. ఇప్పుడు మేము అంతవరదాకా ఎలక్షన్లకు వెళ్ళారు కదా, మేము వెళ్ళాం. 42%తోనే వెళ్తామని చెప్పినాం, 42%తోనే వెళ్తాం. వేరే రిజర్వేషన్స్ అసలు వెళ్ళరు. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లతోనే వెళ్తాం. కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. ఇక్కడ ఒక సామాజిక విప్లవం రావాల్సింది. ఆ పాలసీ డిసిషన్ మా పార్టీ ఎప్పుడో తీసుకున్నది. ఇది చాలా సార్లు చెప్పినాను నేను. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఢిల్లీ వెళ్తా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఢిల్లీ వెళ్తా ఉన్నారు, అక్కడ దానికి సంబంధించిన శ్రీహరి గారు వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో, పార్టీ అధ్యక్షుడే స్వయాన దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సాయం కావాలో అందించడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ప్రతిసారి ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ఒక సామాజిక విప్లవానికి పునాది ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని సిన్సియర్ గా చేస్తూ ఉన్నాం మేము. సో అప్పటి వరకు మీరు పెట్టాం, పెట్టే సమస్య లేదు. డిసైడెడ్. అక్కడ పార్టీ అదే అంటున్నాను కదా, మేము చాలా స్పష్టంగా ఉన్నాం. చాలా సార్లు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు,
42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల మీద ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు చాలా మంది. అయ్యో నాయకత్వం లేకుండా 73, 74 రాజ్యాంగ సవరణ వాళ్ళు తీసుకొచ్చిరండి. భారతదేశంలో స్థానికంగా ప్రజలకు నాయకత్వం ఇవ్వాలనే ఆలోచన ఎవరు చేసిర్రు? ఆ నాయకులు అందించేటటువంటి ప్రయత్నం ఎవరు చేసిర్రు? కిలోమీటర్ దూరం బయటికి పోగానే ప్రజలకు నాయకుడు అందుబాటులో ఉండాలనేటటువంటి మాట ఎవరు చెప్పిండ్రు? రాజీవ్ గాంధీ గారు కదా. ఇవాళ ప్రజలకు నాయకత్వం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రజల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ. నాయకత్వం లేకుండా ఒక్కరిని దూరం పెట్టి నడిపించుకుందామని భావజాలం కదా మీదంతా. భూస్వాములను దూరం పెట్టి నడిపించుకోవాలి, జాగీర్దారులను పట్టెలను పెట్టి నడిపించుకోవాలి, రాజులు ఉంటే చాలు అనేటటువంటి భావజాల పోలంతా ఇలా కాంగ్రెస్ నీతులు చెప్పేటటువంటి పరిస్థితి వచ్చింది. అట్లా కాదు ఇట్లా దినుకో అని చెప్పినట్టు గుడ్డొచ్చి కోడికి ఎక్కరిచ్చినట్టున్నది ఇలా కథ అంతా చూస్తూ ఉంటే. కాబట్టి 42% బీసీలకు ఇవ్వాలి. ఇవాళ తెలంగాణలో ఆ ప్రయత్నం చేస్తున్నాం, రేపు భారతదేశం అంతా ప్రయత్నం చేస్తాం. భారతదేశం అంతా ప్రయత్నం చేస్తాం. ఎక్కి తగ్గే సమస్య లేదు. నిన్నెవరంటే మన ఎవరు, ఒక్క నిమిషం ఆడియో మీకు వినిపిస్తా. నేను బండి సంజయ్ గారు మాట్లాడారు, ఖచ్చితంగా మేము అడ్డుకొని తీరుతాం. ఎందుకు అడ్డుకుంటామంటే వీళ్ళు దేశవ్యాప్తంగా ఈ ముస్లిం రిజర్వేషన్లకి, అంటే ఈ రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చే భయంకరమైన కుట్ర చేస్తున్నారు వీళ్ళు. సో ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని అన్నారు. ఒకసారి గుజరాత్ లో నేను వినాల్సిన అవసరం లేదు. ఆయన గుజరాత్ లో బండి సంజయ్ అనేటువంటి ఒక జోకర్ గానికి ఎక్కువ 42% పూర్తి రిజర్వేషన్ బీసీలకి అయ్యి మేము మద్దతు చెప్తాం. కానీ బీసీలకు 5% ఇచ్చి మీరు ముస్లిం డిక్లరేషన్ అమలు చేస్తా అంటే 80% అడ్డుకుంటాం. ఇక్కడ అడ్డుకోకుంటే ఈ విష వృక్షము దేశవ్యాప్తంగా నడకపోతే చాలా ఆర్ఎస్ఎస్ సైకో ఫ్యాన్సీ ఉంటది కదా, అలా చిప్పును ఆర్ఎస్ఎస్ రెడ్ మన రోబో సినిమాలో బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి ఎట్లా తయారైందంటే, రోబోలో చిట్టికి రెడ్ చిప్ వేసినాక విలన్ వేసినాక ఎట్లా తయారవుతారో అట్లా తయారైంది. ఈయన బీసీ కాదు, బీసీల కోసం ఆలోచించేటోడు కాదు, బీసీల కోసం ఒక్క నిమిషం కూడా పనిచేసేటోడు కాదు. ఆధిపత్యపు మను వారసుడు ఆయన. ఆధిపత్యపు భావజాలపు వర్గం ఏదైతే ఉందో ఈ దేశంలో వేల సంవత్సరాలుగా ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మహిళల్ని జంతువులుగా చూసిందో. నిన్నగాక మొన్న ఆ తాలిబాన్లు అనేటటువంటి వాళ్ళు భారతదేశానికి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మహిళా జర్నలిస్టులు వస్తుందంటే సిగ్గుశరం లేకుండా బయటకు వచ్చినటువంటి మూర్ఖులు వీళ్ళ గురించి మాట్లాడుకునేది మనం. భారతదేశ సార్వభౌమత అంటే తాలిబాన్లకు కూడా తాకరు పెట్టినటువంటి దొంగలు. ఇంత దుర్మార్గమా? తాలిబాన్ల కాడ, తాలిబాన్లతో నాయకత్వంలో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో, భారతదేశంలో ఢిల్లీలో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మహిళా జర్నలిస్టులను బయటికి పోమంటే పంపించాలతో కూర్చున్నాడు ఇవాళ విదేశాంగ మంత్రి. మనకు సిగ్గుపడాలి మనం అంతా. మనం ఏ డెమోక్రసీలో ఉన్నాం. అలా ఆ రెడ్ చిప్ వేసుకున్నటువంటి చిట్టి ఈయన, ఆ రోబో అందుకనే అంటున్నాను నేను, భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం వ్యవస్థ నడుస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ అన్ని మతాలకు సమానాధికారాన్ని భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, అది గుజరాత్లో ఉన్న ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లు తీసేవను, ఉత్తరప్రదేశ్లో ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లు తీసేవని డమ్ ఉంటాయి బండి సంజయ్కు. అలాగే కదా ప్రభుత్వం బీసీల ఎకనామికల్ బ్యాక్వర్డ్ పేరు మీద ముస్లింలకు ఉత్తరప్రదేశ్లో రిజర్వేషన్లు ఇచ్చింది ఇదే బీజేపీ పార్టీ, ఇదే మోడీ గారు కదా గుజరాత్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిండు. అది తీసేవని దమ్ముంటే అది శాత కాదు, ఈడికొచ్చి నీతులు చెప్పుడు ఎందుకు? అందుకనే చెప్తా ఉన్నాను, ముస్లిం అని రెచ్చగొట్టడం ద్వారా మొత్తం డైవర్ట్ చేయాలి, బీసీల రిజర్వేషన్లు రాకుండా చేయాలి, ఇవాళ ఎస్సీల రిజర్వేషన్లు రాకుండా చేయాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకునే పరిస్థితి క్రియేట్ చేసిన ఈ మూర్ఖుల సిద్ధాంతం వల్ల కదా. నిన్న కాక మొన్న పంజాబ్లో ఏం జరుగుతుంది దేశంలో? సుప్రీంకోర్టు జడ్జి మీద చెప్పించినోడు ఎవడు? ఈ మూర్ఖపు చిప్పేసుకున్నటువంటి రెడ్ చిప్పేసుకున్నటువంటి మూర్ఖులు కదా, రెడ్ చిప్ వేసుకున్నటువంటి మూర్ఖులు. ఇప్పుడు మీ సైకోలు కదా దేశాన్ని విధ్వంసం చేస్తున్నారు. మీ ఆలోచన, మీ విధానము అవతల వాళ్ళ విధానం చూస్తుంటే ఇప్పట్లో ఎలక్షన్లు జరగవనే అనిపిస్తున్నది. 42% కోట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సాధ్యమయ్యే అవకాశం లేదు, వెరీ క్లియర్. రాజ్యాంగ సవరణ చేయాలి, వాళ్ళకి ఇష్టం లేదు, వెరీ క్లియర్. ఈ ఏడైతే ఎలక్షన్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మేము అధికారంలో మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లను ఇచ్చుకునేటటువంటి వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది. ఆ ప్రయత్నం మేము చేస్తూ ఉంటే దానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ చేస్తూ ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కూడా ఇంతకు ముందు మొన్నటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు దాంట్లో ఇప్పుడు కూడా ఇంక్లూడ్ చేయాలన్నా ఎక్స్క్లూడ్ చేయాలన్నా ఓన్లీ పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో కేటగిరీ చేసుకునేటటువంటి పవర్ను మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మన దగ్గర తెలంగాణ ప్రభుత్వం అందరికంటే ముందు ఏబిసిడి వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్లో కేటగిరైజేషన్ చేసింది. అందుకనే చెప్తా ఉన్నాను, ఇవాళ రాజ్యాంగం ప్రకారం నడిచేటటువంటి పార్టీ ప్రభుత్వం మాది.
మేము రాజ్యాంగం ప్రకారమే ముందుకు పోతా ఉన్నాం. గతంలో సుప్రీంకోర్టు పెట్టినటువంటి అడ్డంకులు ఏదైతున్నాయో అది అధిగమించడం కోసం కావాల్సినటువంటి డాటాను మీరు చెప్పినటువంటి 3 అంశాలని వాళ్ళ ముందుకు తీసుకొచ్చాము. ఎప్పుడైతే అది తీసుకొచ్చినామో ఇంకోటి ఏది వంకర అంటే ఏ వంకర అన్నట్టు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ స్పీడ్ బ్రేకర్లన్నీ తాత్కాలికమే. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా సామాజిక మార్పు అనేది జరిగి తీరుతుంది. బీసీలకు వాటా అనేది వచ్చి తీరుతుంది. ఒక రోజు ఆపొచ్చు, ఒక నెల ఆపొచ్చు, ఒక సంవత్సరం ఆపొచ్చు, అంతకంటే ఎక్కువ ఆపగలిగినటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ మార్పుకు ప్రశ్నించడానికి, దానికోసం కొట్లాడడానికి ప్రజలు సిద్ధం కావాలి. ఇప్పుడు అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. మేము ప్రజల పక్షాన 2 కోట్ల ప్రజలకు సమానత్వం సాధించే ప్రక్రియలో ఉన్నాం. దాన్ని అడ్డుకునేటటువంటి ప్రక్రియలో ఎవరున్నారు, సమానత్వాన్ని సాధించుకునే ప్రక్రియలో ఎవరున్నారో బీసీలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఓకే, ఇది నేను చెప్పదలుచుకున్నా. సో లాస్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది, ఎందుకు మంత్రులు తన్నుకుంటున్నారు? మహేష్ గౌడ్ ఏమో తనుకోవడమే కదా, అది కొట్లాటనే కదా. ఇప్పుడు వివేక్, లక్ష్మణ్, పొన్నం వాళ్ళ ముగ్గురు మధ్య నడుస్తుంది. పొంగులేటి, సురేఖ, సీతక్క మధ్య ఇంకోటి నడుస్తుంది. ఇక మిగతా వాళ్ళది ఉన్నది. ఏంది గొడవ అసలు? మహేష్ గౌడ్ కుటుంబ సమస్య ఎట్లయితుంది? అది అంటే కుటుంబ సమస్య, పార్టీలో గొడవ అంటే కుటుంబ సమస్య. మంత్రులు వాళ్ళు ఇప్పుడు మంత్రులని కాంగ్రెస్ పార్టీ అనేది ఒక కుటుంబం లాంటిది. మళ్ళీ కుటుంబం అనొద్దు దాన్ని. అదే కాంగ్రెస్ పార్టీని కుటుంబమే పార్టీ అనుకోండి. మేము కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు లెక్క భావిస్తాం. ఇది ఇక్కడే కాదు, ఈ రోజు నుంచే కాదు, ఇది మహాత్మా గాంధీ కాలం నుంచి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ఉంటారు, కుటుంబం ఉంటుందని. ఈ రోజు నేను చెప్పింది కాదు, మహేష్ కుమార్ గౌడ్ చెప్పింది కాదు. మొదటి నుంచి గాంధీ గారు ఉన్నప్పుడు 1924లో ఆయన మొదటిసారిగా ఏఐసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఈ ఫార్ములాను తీసుకొచ్చాడు, కాంగ్రెస్ పార్టీకి బేసిక్ ఐడియాలజీ ఇచ్చినప్పుడు. అందుకనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్యన విభేదాలు వస్తాయి, మనస్పర్ధాలు వస్తాయి, దాన్ని కూర్చొని మాట్లాడుకుంటారు. మహేష్ కుమార్ గౌడ్ గారు కూర్చోబెట్టి పొన్నం ప్రభాకర్ను, లక్ష్మణ్ కూర్చోబెట్టి మాట్లాడించాడు. మనస్పర్ధలు ఏమున్నాయో వాళ్ళు మాట్లాడుకున్నారు. దాని తర్వాత జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న వివేక్ మళ్ళీ గెలికినట్టు అది ఏమనుంటే మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటాం. అది ఏముంటది పరిపాలన గాలికి వదిలేదు కదా, గాలికి వదిలే సమస్య లేదు. ఈ గొడవలలో ఉంటే ఆడ పరిపాలన మీద ఫోకస్. పరిపాలన పర్ఫెక్ట్ గా జరుగుతుంది. మీరు చూస్తా ఉన్నారు, మంత్రులందరూ ఎవరి పని వాళ్ళు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తా ఉన్నాడు. ఆయన కూడా కూర్చోడు, ఇలా కూర్చోనియాడు. వీళ్ళందరూ కూడా పొంగులేటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినా మొత్తం ఆడ రాజకీయాల్లో వెలిపెడుతున్నట. నేనేమన్నా అంటే ఇప్పుడు ఆయన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి గారు జిల్లాలో జరగాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఆ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులను సమన్వయం చేసుకుని చేస్తాడు. అట్లా చేయడు అనేది ఇప్పుడు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే ఉంటాయి, అవి పోయి ఆయనతో చెప్పుకుంటారు. కాకుండా ముఖ్యమంత్రికి చెప్తారు. వాళ్ళంతా కొలీగ్సే కదా. అంటే నేనేమంటా అంటే ఏకశిలా సాదృశ్యం లెక్క ఉండదు. ప్రతి మనిషి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి, ప్రతి మనిషి పని విధానం భిన్నంగా ఉంటుంది. అరే ఇట్లా పోతే తొందరగా పోతాం అని ఒకరు అనుకుంటారు, ఇట్లా పోతే తొందరగా పోతాం అనేది ఒకటి అనుకుంటారు. అట్లా కాదు, ఇట్లా పోవాలంటే కాంట్రాక్ట్ నా వానికి ఇప్పించుకోవాలి, లేదు నా వానికి ఇప్పించుకోవాలి అన్నది గొడవ. నా దృష్టిలో అది లేదు. భిన్నాభిప్రాయాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు. ఇంకా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు పిలుస్తారు. అది క్యాబినెట్ వరకు పరిష్కారం కాకుండా పార్టీ దృష్టి వస్తే పార్టీలో మీ పార్టీలో గొడవలు ఉంటే మీ పార్టీ ఖరాబ్ అవుతుంది, అది వేరే వాస్తవం. ఇప్పుడు ఇది మినిస్టర్, ఇది అంటే క్యాబినెట్, ఇది ఒక టీం. ఈ టీం చెల్లా చెదరైతే ప్రజలకు నష్టం. క్యాబినెట్ పార్టీకి అతీతమైంది ఏం కాదు. ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న మంత్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మాకు సంబంధం లేదు అంటే అట్లా ఉండదు. ప్రభుత్వానికి నష్టం, మాకు నష్టం జరిగినా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం జరిగినా ప్రజలకు నష్టం. అంతిమంగా ప్రజలకు నష్టం జరగకూడదు, ప్రజలకు ప్రయోజనం ఇవ్వాలి. వీళ్ళు అంతర్గత ఏమైనా ఇప్పుడు గెట్టు పంచాయతీ ఉన్నదా? కొండ సురేఖ్ గారికి మా మంత్రి గారికి ఏం లేదు కదా. ఆయనది ఖమ్మం, ఈయనది వరంగల్. ఏం పంచాయతీ ఉండదు ఆడ. పైసల పంచాయతీ కూడా ఏం ఉండదు. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించినటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటే కూర్చుంటారు. ఎందుకు ఒకరిద్దరు మంత్రుల పెత్తనం ఉన్నట్టుంది ఇప్పుడు ఈయనకి ఎందుకు ఆడ? ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, కొండా సురేఖ్ గారు ఇంకో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, సీతక్క గారు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. క్యాబినెట్లో పని వెసులుబాటు కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వేయడం అనేటటువంటిది సహజమైనటువంటి ప్రక్రియ. అట్లాగే మాకు పొంగులేటి గారు మా జిల్లాకు ఉన్నారు, వరంగల్ జిల్లాకు. కాబట్టి ఆయన మా ఎమ్మెల్యేలందరినీ సమన్వయం చేసుకొని తీసుకుపోతుండు, మంత్రుల్ని సమన్వయం చేసుకొని తీసుకుపోతుండు. ఎప్పటికప్పుడు అధికారాలు ఇప్పుడు మీరు నమ్మరు, మేము వరంగల్ వాళ్ళమే ముందుగా రిక్వెస్ట్ చేసింది. సీతక్క కానీ నేను కానీ బలరాం నాయక్ గారి మన ఎమ్మెల్యేలు అందరూ కలిసి రిక్వెస్ట్ చేస్తే ఏజెన్సీ ఏరియాలో మనకు ఎక్కువ 15,000 ఇండ్లు ఎక్స్ట్రా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ గొడవ దేని గురించి తెలుసా మీకు? సమ్మక్క సారక్క గద్దెల కాంట్రాక్ట్ విషయంలో గొడవ. అది 71 కోట్లు. అది సీఎం గారే రివ్యూ చేసి సీఎం గారి సమక్షంలోనే దాన్ని ఎట్లా నిర్మాణం చేయాలి, మళ్ళీ ఒక
చారిత్రాత్మకమైనటువంటి పద్ధతిలో అనేటటువంటి ప్లానింగ్ జరిగింది. అది సీతక్క గారు మానిటర్ చేస్తున్నారు. ఇవాళ కూడా సీతక్క గారు మరి పొంగులేటి గారు ఇద్దరు విజిటింగ్ పోయినట్టున్నది. అది చాలా టైం లేదు కదా, ఫిబ్రవరిలో కంప్లీట్ కావాలి. ఫిబ్రవరిలో జాతర ఉంది. కన్సర్న్ మినిస్టర్ లేకపోతే ఎట్లా టెండర్ వేస్తారు వాళ్ళ అదే కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సమ్మక్క సారక్క జాతర అనేది ఆదివాసుల జాతర. దానికి సంబంధించినటువంటిది అక్కడ లోకల్ మినిస్టర్ ఉన్నది ఆల్రెడీ, ట్రైబల్ మినిస్టర్, అందులోనూ పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి సీతక్క గారు ఉన్నారు అక్కడ. కాబట్టి దాంట్లో పొంగులేటి ఆమె చెప్పేది ఆల్మోస్ట్ ఆల్ పొంగులేటి గారు వింటారు, ఆమె చెప్పేది సీఎం గారు వింటారు, ఆమె చెప్పేది మిగతా మంత్రులను తింటారు. జనరల్గా సమ్మక్క సారక్క కూర్చుటర్లకు జనరల్గా అందరికంటే ఎక్కువ అథారిటికల్గా క్లారిటీతో చెప్పగలిగినటువంటి వ్యక్తి సీతక్క గారే. ఎందుకంటే ఆ జాతిలో పుట్టింది, ప్లస్ పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఏదో తూతు మంత్రంగా మాట్లాడే వాళ్ళు, తెలియని వాళ్ళు అయితే ఎవరన్నా వింటారు, మాట్లాడతారు, అట్లా కాదు కదా. కాబట్టి సమ్మక్క సారక్క డెవలప్మెంట్ విషయంలో మిగతా వాళ్ళు ఎక్కువ జోక్యం చేసుకుంటారని నేను అనుకోను. ఆల్మోస్ట్ ఆల్ సీతక్క గారి చేతుల మీదకి వెళ్ళి నడుస్తుంది. వాళ్ళకి తెలవకుండా జరుగుతుంది అన్నది కదా గొడవ. అయ్యాయన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్. ఏం లేదు, అంత నిజమే ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. సో ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.